హలో అండి అందరికి ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే చికెన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మరి చిన్న అయితే ఉడికిన తర్వాత అసలు కనిపించవు. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 గంటల దాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సగం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక 1/2 అవర్ దాకా కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికేలోపు వేరొక స్టవ్ మీద 4 లీటర్ నీళ్లు తీసుకొని బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, బిర్యానీ మసాలాలన్నీ వేసి అరగంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి 80% దాకా కుక్ చేసుకొని నీళ్లు మొత్తాన్ని వంపేసుకోవాలి. ఈ లోపల చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఈ బిర్యానీ రైస్ మొత్తాన్ని వేసి ఈవెన్ గా సర్వ్ చేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.